స్థిరాస్తే అసలైన ఆస్తి. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో మనం పెట్టే ప్రతి రూపాయి కూడా తగిన రిటర్న్స్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. హైదరాబాద్ లాంటి ఎదిగే నగరంలో, ముఖ్యంగా మెట్రో సిటీస్తో పోటీ పడేటువంటి నగరంలో మీరు పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా మీకు కావలసినంత ఇన్కమ్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గత ఏడాది హైదరాబాద్ నగరంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి విశ్లేషిద్దాం. దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ మనం ఒకసారి చూస్తే కనుక 2024 సంవత్సరంలో ఎంత ఎస్ఎఫ్టీ అమ్మకం జరిగింది, ఎంత రెవెన్యూ సోర్స్ క్రియేట్ అయింది. హైదరాబాద్ని 5 జోన్లుగా మనం చూస్తాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ప్లస్ సెంట్రల్ జోన్. ఇది కాకుండా సికింద్రాబాద్ ఒక ఎడిషనల్ అంశంగా కనిపిస్తుంది. ఇక్కడ నార్త్ జోన్ చూస్తే కనుక 873 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అలానే ఈస్ట్ జోన్ చూస్తే కనుక 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఇక సికింద్రాబాద్లో 515 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక సెంట్రల్ జోన్లో 1089 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. సౌత్ జోన్ లో చూస్తే 810 కోట్ల రూపాయల బిజినెస్. ఇక కీలకమైనటువంటి వెస్ట్ జోన్ 6861 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక్కడ ఒక్క దగ్గరే 9472 ఎస్ఎఫ్టీ అమ్మకాలు జరిగినాయి. అంటే ఈ 6 ఏరియాల్లో ఏది మోస్ట్ ఫ్లరిషింగ్ హ్యాపెనింగ్ ఏరియా అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇంకా హైదరాబాద్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాటుకుని RRR దిశగా అడుగులు వేస్తుంది. మరి హైదరాబాద్ రియాలిటీ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ రూపాయికి భద్రత ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి సుమన్ టీవీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th and 19th HICC నోవాటెల్లో జరుగుతోంది. వచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ లో ఉన్న 100+ బెస్ట్ ప్రాపర్టీ, ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, వీటిపైన అప్ టు 90% వరకు హోమ్ లోన్ అసిస్టెన్స్ కల్పిస్తోంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మునుపెన్నడూ లేని విధంగా దీవాళీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఇక్కడ మీకు లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోని ఫ్యామిలీతో విజిట్ చేయండి. మీ డ్రీమ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి. వివరాలకు క్రింది నంబర్ కి సంప్రదించండి.